అందరికీ నమస్కారము. మీరందరూ సంతోషంగా, ఆర్థికంగా, ఆరోగ్యంగా బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మన వీడియోలో మీకు తెలియపరుస్తుంది ఏమిటి అంటే జనవరి 15న సంక్రాంతి రాబోతున్నది. ఇలాంటి సంక్రాంతి పండుగ అనేది మనకి సోమవారం రోజు రావడమే కాకుండా పంచమి తిథితో అయితే వస్తుంది. ఇలా రావడం వల్ల మనం ప్రత్యేకమైన రోజుగా పరిగణిస్తూ ఉంటాము. ఇలాంటి ప్రత్యేకమైన రోజును మనము ఈ రోజున గనుక మీరు ఈ చిన్న మంత్రాన్ని జపించడం వల్ల మీరు మీ జీవితంలో ఊహించలేని మార్పులు చూడడమే కాకుండా మీరు అనుకున్న ప్రతి ఒక్క కోరిక కూడా నెరవేరుతుందన్నమాట. మీరు మహోన్నత స్థాయికి అయితే చేరబోతారు. సంక్రాంతి అనేది మనమైతే సంవత్సరంలో మొదటి పండుగగా పరిగణిస్తూ ఉంటాము. ఇలాంటి మొదటి పండుగ రోజున గనుక మీరు ఈ చిన్న మంత్రాన్ని పఠించడం వల్ల సంవత్సరం అంతా కూడా మీరు మీ కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండడమే కాకుండా అన్నీ కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి మీ ఇంట్లో స్టార్ట్ అవుతాయన్నమాట. కుటుంబంతో సంతోషంగా కలిసిమెలిసి ఉంటారనమాట. ఇలాంటి చిన్న పరిహారం చేయడం వల్ల మీరు మీ కుటుంబంలో సంతోషము, ఆర్థికంగా అన్ని విధాలుగా బాగుంటుంది అన్నప్పుడు ఎవరు కూడా చేసుకోకుండా ఉంటారు చెప్పండి. అయితే ఈ మంత్రం ఏంటి అనేది అన్నీ కూడా వివరంగా తెలియజేస్తాను. ఏ సమయంలో చేయాలి, అలాగే ఏ విధంగా చేయాలి, ఎప్పుడు చేయాలి అనేది అన్నీ కూడా వివరిస్తాను. మీరైతే వీడియోని చివరి వరకు చూడండి. నా ఛానల్ని మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్లో మీరు సమస్యలకి పరిహారం రూపంలో చెప్పబడతాయి కాబట్టి ప్రతి ఒక్క మనిషికి కూడా సమస్యలు అనేది అందరికీ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్క సమస్యకి కూడా పరిష్కారం అనేది ఈ వీడియో రూపంలో చెబుతాను. మీకు ఎటువంటి సమస్య ఉన్నది అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అందుకు కానీ పరిహారం అయితే తెలియచేయబడతాను. ఖచ్చితంగా మీరైతే అలాంటి సమస్యకు ఇలాంటి పరిహారం చేయడం వలన అయితే ఖచ్చితంగా మీరు మార్పునైతే చూస్తూ ఉంటారు. ఈ ఛానల్లో చెప్పినటువంటివి అయితే అన్నీ కూడా మంచి పరిహారాలన్నమాట. కాశీ అఘోరాల నుండి అలాగే మంచి తాంత్రిక అందరూ చేసుకొని ఎవరైతే ఫలితాన్ని పొందగలిగిన అలాంటి పరిహారాలు మాత్రమే చెప్తున్నాను కాబట్టి అందరూ కూడా చేసుకోండి. అలాగే ఇలాంటి పరిహారాలను చేస్తున్నప్పుడు ఖచ్చితంగా నమ్మకంతో చేసుకుంటే మాత్రమే ఫలితాలు ఉంటాయి కాబట్టి నమ్మకంతో చేసుకోండి. అయితే ఈ మంత్రం ఏంటి అనేది మనం తెలుసుకుందాము. ఈ జనవరి పండుగ అనేది మనం మొదటి పండుగగా పరిగణిస్తూ ఉంటాము. ఇలాంటి మొదటి పండుగ రోజున గనుక మనము ఈ పండుగ అంటే ఇలాంటి మొదటి పండుగ రోజున మనం ఈ చిన్న మంత్రాన్ని జపిస్తే మీకు లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చోవడమే కాకుండా మీరైతే ఖచ్చితంగా అసలు ఎంత డబ్బు కోరుకున్నా అలాగే మీకు ఎంత అప్పు ఉన్నా కూడా మీ జీవితంలో ఎన్ని కోట్లు కోరుకున్నా కూడా ఖచ్చితంగా తొలగిపోతాయండి. అంత ఊహించలేని మార్పులైతే చూస్తూ ఉంటారు. అయితే మీకు తిరిగిలోని యోగం అయితే ఖచ్చితంగా పడుతుందండి. నమ్మకంగా చేసుకోండి. అయితే ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా సంక్రాంతి పండుగ రోజున అనేది పూజ చేసుకుంటారు. ఇలా పూజ చేసుకున్నప్పుడు ఈ ఒక్క మంత్రాన్ని అయితే మీరు యాడ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అయితే మనం ఈ సంక్రాంతి పండుగ అనేది ఎంతో సంతోషంగా జరుపుకుంటూ ఉంటాము. చుట్టాలని పిలిచి అలాగే గొబ్బెమ్మలు పెట్టుకుంటూ ముగ్గులు అలా వేసుకుంటూ పిండి వంటలతో అన్నీ కూడా సంతోషంగా జరుపుకుంటాం అన్నమాట. అయితే ఈ సంక్రాంతి పండుగ రోజున అయితే ఈ మంత్రము జపించే వాళ్ళు ఎవరైతే ఈ మంత్రము జపిస్తారో, ఎవరైతే పూజ చేస్తారో వారైతే ఖచ్చితంగా తలస్నానం చేయవలసి ఉంటుందన్నమాట. ఇలా తలస్నానం చేసిన తర్వాత మీరైతే పూజ చేసుకుంటారు అంటే రోజువారీగా పూజ చేసుకుంటారు కదా, అంటే దీపం వెలిగించడం, అగరబత్తులు ముట్టివ్వడం అలాంటివి చేసుకుంటారు కదా. మీరైతే ఈ మంత్రాన్ని ఉపదేశించేటప్పుడైతే ఖచ్చితంగా సంక్రాంతి రోజు 11 లోపు అయితే ఈ మంత్రాన్ని అయితే పఠించవలసి ఉంటుంది. అలాగే ఒకవేళ ఉదయం అయితే మీకు వీలు పడకపోతే మాత్రము ఖచ్చితంగా సాయంత్రము 7 గంటల అంటే 7 గంటలకు ముందు మాత్రమే పఠించవలసి ఉంటుందన్నమాట. అందులో ఇంకొకటి ఏంటంటే ఖచ్చితంగా మాంసాహారం భుజించకుండా ఈ మంత్రాన్ని పఠించవలసి ఉంటుందన్నమాట. అయితే ఇంటికి పెద్దవారైనా, చిన్నవారైనా ఎవరైనా కూడా నియమ నిష్ఠాలతో ఈ ఈ పరిహారం చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఎవ్వరైనా కూడా నమ్మకంతో చేసుకోండి. ఇది పెద్ద వస్తువులు అవసరం లేవండి. జస్ట్ ఇది మంత్రం మాత్రమే. మీరైతే ఖచ్చితంగా ఎంత బాగుంటుందంటే ఒక్క రోజులోనే మీరైతే విపరీతమైన మార్పులైతే చూస్తుంటారు. అయితే మనకు ఈ మంత్రము జపించడం వల్ల మీకు ఆకస్మిక ధనలాభం అనేది వస్తుందన్నమాట. ఎప్పటినుండో చేయాలనుకున్న పనులైతే ఖచ్చితంగా ఇట్టే తొలగిపోతాయి అన్నమాట. ఖచ్చితంగా జరిగిపోతాయి, విజయవంతం అయితే అవుతాయన్నమాట. ఈ మంత్రము అనేది మనకి డబ్బును అనేది ఆకర్షింపచేస్తుంది. సడన్గా మీకు తెలియకుండానే ఒక లక్కీ డ్రాలో మీ పేరు రావడమో లేకపోతే అలాంటి ఆకస్మిక అనమాట అలాంటివి అయితే వస్తాయన్నమాట. మీరు ఎటువంటి పనులు చేపట్టినా కూడా అవన్నీ కూడా విజయవంతం అవుతాయన్నమాట. మీ ఇంట్లో ఎప్పటి నుండో కూడా నెగిటివ్ ఎనర్జీ ఉండి ఇంట్లో గొడవలు ఇవన్నీ అవుతున్నా కూడా ఖచ్చితంగా ఇప్పటి నుండి అయితే తొలగిపోతాయి అన్నమాట. అయితే నేను ఈ మంత్రం ఏంటో అనేది
డిస్ప్లే చేస్తాను, అందరూ కూడా చూసుకోండి. ఓం లక్ష్మీ విగాన్ శ్రీ కమలదారిగన్ స్వాహ. ఓం లక్ష్మీ విగన్ శ్రీ కమలదారిగన్ స్వాహ. ఇదనమాట నేను డిస్ప్లే చేస్తాను. తెలుగులో, ఇంగ్లీష్లో ఈ 2 లాంగ్వేజెస్లో అయితే నేను ఇందులో చెప్తాను. చూసి మీరు దీనినైతే ఖచ్చితంగా మీరు 108 సార్లు అయితే పఠించవలసి ఉంటుంది. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అయితే మీరు 108 సార్లు అని ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది మీకు తెలియనప్పుడు మీరు బియ్యం గింజలు అయితే తీసుకోవాల్సింది ఉంటుందన్నమాట. ఇలా మీరు 108 బియ్యం గింజలు తీసుకొని ఒక్కొక్క బియ్యం గింజ అనేది ఆ బియ్యం గింజలను మీరు అక్షింతలుగా మార్చుకోవాల్సి ఉంటుంది. కొంచెము అక్షింతలు అనేది అందరికీ తెలిసిందే కదా! ఇలా అక్షింతలుగా మార్చుకొని 108 చేసుకొని ఆ 108 ఒక్కొక్క జపానికి ఓం లక్ష్మీ విగన్ శ్రీ కమలదారిగన్ స్వాహ అనుకుంటూ ఒక దాంట్లో నుండి ఇంకో దాంట్లోకి వేసుకోవాలన్నమాట అక్షింతలు. ఇలా 108 బియ్యపు గింజలను 108 సార్లుగా మనం పరిగణించి ఈ మంత్రం అయితే జపించాల్సి ఉంటుంది. ఇలా మీరు ఈ మంత్రము జపించిన తర్వాత మీరు ఖచ్చితంగా ఏదైనా అమ్మవారికి నైవేద్యం పెట్టాల్సి ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది. అయితే ఇంకొకటి చెప్పవలసిన విషయం ఏంటి అంటే, ఈ సంక్రాంతి పండుగ రోజున ఈ మంత్రము ప్రత్యేకత ఎందుకు అన్నాను అంటే, సంక్రాంతి అంటే మీ అందరికీ తెలిసిందే. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా వెలుగుని నింపే పండుగ అన్నమాట. ఇప్పటి నుండి మీ జీవితంలో అయితే వెలుగు మాత్రము సంచరిస్తుందన్నమాట. ఇలాంటి చిన్న పరిహారాలు చేసుకోవడం వల్ల, ఇలాంటి మంత్రాలు పఠించడం వల్ల, మీరు పూజతో పాటు మంత్రము జపించడం వల్ల మీ పూజకైతే ఇంకా ఎక్కువ లాభం అనేది చేకూరుతుందన్నమాట. ఇలాంటి మంత్రము జపించడం వల్ల మీకైతే మీ ఇంట్లో ఎలాంటి దరిద్ర బాధలు ఉన్నా కూడా అన్నీ కూడా తొలగిపోయి వాస్తు దోషాలన్నీ కూడా తొలగిపోతాయన్నమాట. అలాగే ధనధాన్యాలకు, అష్టైశ్వర్యాలకు ఎటువంటి లోటులోకు లేకుండా అయితే ఆ దుర్గాదేవి అనేది మనల్ని చూస్తుందన్నమాట. లక్ష్మీదేవి అయితే తిష్ట వేసుకొని కూర్చోవడమే కాకుండా మీ ఇంట్లో అయితే ప్రతి నిత్యము కూడా సరుకులకి కానీ, డబ్బుకు కానీ, అలాగే ఏ పనిలో అయినా కూడా ప్రతి ఒక్కటి అండి చాలా చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. ఈ పరిహారం అనేది ఖచ్చితంగా ఈ మంత్రం అనేది మాంసాహారం భుజించకుండానే చేయవలసింది కాబట్టి మీరైతే ఇదొకటైతే పెట్టుకోండి. మర్చిపోకుండా అయితే నా తరపున కూడా మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ, అలాగే మీ అందరికీ కూడా మంచి జరగాలని ఆ దేవుని ఆశీస్సులు కూడా మీ అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. ఇలాంటి సంక్రాంతి పండుగ రోజున కనుక మీకు ఎంత అయితే చేత అవుతుందో అలాంటి ఇంటికైతే గంగిరెద్దులు వస్తాయి కదా! మీకు మీ స్థాయికి తగ్గట్టుగా మీకైతే ఆ గంగిరెద్దులకు ఏదో ఒకటి దానము, బియ్యము కానీ, లేకపోతే బెల్లము కానీ, ఆకుకూరలు కానీ, మీ స్థాయికి తగ్గట్టుగా అనమాట. మీకు ఏదైతే కుదురుతుందో అలా